టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, రాహువు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో, గురుడు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, మరి రవి బుధులిద్దరూ సింహరాశిలో, శుక్రకేతువులిద్దరూ కన్యారాశిలో ఉండడం జరిగింది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనారోగ్యం, జలుబు, జ్వరము, వైరల్ ఫీవర్ లాంటివి ఈ వారంలో రావడానికి అవకాశాలుంటాయి. కాలేజీల్లో, హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు మరి ఇళ్లకు రావడానికి అవకాశాలుంటాయి. మరి ఇళ్లకు వచ్చినటువంటి వాళ్ళు ఇంట్లో అలవాటైపోయి మేము తర్వాత వెళ్తాం కాలేజీకి, ఇంకో 2-3 రోజులు ఎక్కువ సెలవు తీసుకుంటాం అని అనడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బలవంతంగా కాలేజీకి పొమ్మని చెప్పి గెంటేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు కర్కాటక రాశి వారికి జీతభత్యాలు పెరుగుతాయి. చక్కగా వృత్తిలో అఖండమైనటువంటి వైభవాన్ని మీరు చూస్తారు. కెరీర్ పరంగా మీకు ఏ విధంగా కూడా ఏ నష్టము ఉండదు. వివాహితులందరికీ కూడా కాస్త మనశ్శాంతి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఏదో రకంగా మిమ్మల్ని మీ బంధువులు ఏదో ఒక మాట దెప్పి పొడుపు మాటలు మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఈ వారంలో మీ పిల్లల కళ్యాణాలు జరగడానికి నిశ్చయ తాంబూలాలు మీరు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి పని కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి 1-2 సార్లు ప్రయత్నిస్తే తప్ప అవ్వదు ఈ వారంలో. మరి ఎంతో బ్రహ్మాండంగా మేము పరీక్షలు రాశామండి, మ్యాథమెటిక్స్ రాశామండి, మరి బ్రహ్మాండంగా మార్కులు వస్తాయండి అనేటటువంటి వాళ్ళు కూడా కర్కాటక రాశి స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఫెయిల్ అయిపోయినట్టు వార్తలు వచ్చేసరికి బెత్తరపోతారు మీరు, మేము సరిగ్గా చేసినప్పటికీ కూడా. మరి మాట్లాడకుండా మీరంతా కూడా రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు కనుక చేసుకోవాలి. ఎందుకంటే శనిగ్రహ ప్రభావం అంతగా లేదు కాబట్టి కాస్త మీరు విపరీతమైనటువంటి ధోరణితో మీరు ప్రవర్తించడం ఇంటర్వ్యూవర్లని అంతగా నచ్చదు. కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకోండి. అలాగే పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని అస్సలు బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే ఈ యొక్క ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది.